క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 27వ వచనం మీరు గమనించండి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీలను తమ సకల స్థలముల నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. యెరూషలేము యొక్క ప్రాకారములన్నీ బాగు చేయబడిన తర్వాత ఆ ప్రాకారమును ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నెహెమ్యా అంటున్నాడు, యూదుల ప్రధానులను ప్రాకారం మీదికి తోడుకుని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహమేమో కుడిపక్కను పెంటగుంపం వైపున ప్రాకారం మీద నడుస్తూ వెళ్తున్నారు. వారి వెంట యూదుల ప్రధానులు కొంతమంది ఉన్నారు. అంత మాత్రం కాకుండా ఎజ్రా కూడా వారితో నడుస్తున్నాడు. ఇక వారికి ఎదురుగా ఊట గుమ్మము దగ్గర దావీదుపురం యొక్క మెట్ల మీద దావీదు నగర్ను దాటి ప్రాకారం వెంబడి తూర్పు వైపు మరొక గొప్ప సమూహము పాడుతూ వెళ్తూ ఉన్నారు. వీరి వెంట నెహెమ్యా నడుస్తున్నాడు. యూదులలో ఉన్నటువంటి ప్రధానులు కొందరు, యాజకుల కుమారులు కొందరు బాకాలు ఊదుతూ దావీదు వాయిద్యాలను వాయిస్తూ ఓ గ్రేట్ పొజిషన్, అందరూ గొప్పగా పాడుతూ స్తుతిస్తూ ఈ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ దినాల్లో మనం మందిరాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనలు చూస్తున్నప్పుడు ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించబడినటువంటి ఆరాధనలు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ అటు పిమ్మట వాక్య ధ్యానము, అటు పిమ్మట బలారాధన, ఇటువంటి ఒక మంచి కొనసాగింపు మనం చూస్తాం. అయితే మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసులను మనం గమనించినప్పుడు కొందరు చాలా ఉత్సాహత కనపరుస్తూ ప్రారంభము నుండే పాటలు పాడే సమయంలోనే లేదా దేవునికి స్తుతులు చెల్లించే సమయంలోనే తాము ఉండాలని ఆశపడి పరిగెత్తుకొని వస్తుంటారు. మరికొందరైతే వాక్యమే ప్రాముఖ్యత అన్నట్టుగా వాక్య సమయానికి వెళ్ళొచ్చు అన్న ఆలోచన కలిగి ఉంటారు. మరికొందరైతే సరాసరిగా క్రీస్తు యొక్క రక్తమాంసంలో పాలు పొందే సమయానికి వస్తారు. ఇక వారి గురించి ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు కొందరేమో సమయానికి మందిరానికి వచ్చినప్పటికి కూడా అలాగా బిగుసుకుపోయి ఉంటారు. ప్రభు సన్నిధిలో సమస్తాన్ని మరిచి ఆయనలో మనం ఆనందించగలగాలి. నెహెమ్యా చూడండి, 8వ అధ్యాయంలో ఒక మంచి మాట అన్నాడు. 10వ వచనంలో యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని. ఈ నెహెమ్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో 43వ వచనం అంటుంది, మరియు దేవుడు తమకు మహానందం కలగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. నాయకులైన వారు చక్కటి ప్రాకారములను నిర్మించారు. వారు నిర్మించినటువంటి ప్రాకారము పైన ప్రజల్ని నడిపిస్తున్నారు. 92వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ ప్రాకారము లేదా ఆవరణమును దేనికి మనం సాదృశ్యంగా తీసుకోవాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఇజ్రాయేలు వినుము అని మొదలు పెడుతూ, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ నీ హృదయంలో భద్రపరచుకోవాలని, అలాగే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడి సూచనగా వాటిని చేతికి కట్టి కన్నుల నడుమ బాసికము వలె ఉంచాలని. అంత మాత్రం కాకుండా నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అంటున్నాడు. దేవుని పిల్లలు దేవుని మందిరంలో నాటబడాలి, ప్రాకారములలో వర్ధిల్లాలి. దేవుడిచ్చిన న్యాయ విధులు, శాసనములు, కట్టడములు, ఆయన వాక్యము దేవుని ప్రజలకు ఒక వాల్లాగా ఉండాలి, ఒక ప్రహరీలాగా ఉండాలి. దాన్ని అధిగమించకూడదు. నాయకులైన వారు దేవుని ప్రజల జీవిత ప్రాకారాలను వాక్యము ద్వారా బాగు చేసేవారిగా ఉండాలి. ఈ నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో 30వ వచనం మీరు చూడండి. యాజకులను లేవీలను తాము పవిత్రపరుచుకున్న తర్వాత
జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరిచిరి. ఆలయ సేవ జరిగించే విషయంలోనైనా, ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలోనైనా యాజకులు లేవీల యొక్క పాత్ర చాలా కీలకమని చెప్పాలి. అటు ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలోనూ, నెహెమ్యా గ్రంథము 13:30లోనూ ఇదే మాటలు కనపడతాయి. యాజకులు లేవీలు తమను తాము పవిత్రపరుచుకునే ఒక కార్యక్రమం. మరి పేతురు భక్తుడు చెబుతున్నట్టుగా తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ అధ్యాయం అంతటినీ మనం చూస్తున్నప్పుడు ఒకటి మనకు ప్రాకారం కనపడుతుంది. రెండవది అటు ప్రాకారమైన, లేవీయులైన, యాజకులైన, ప్రతిష్ఠిత అనే పదం కనపడుతుంది. మూడవది పరిచర్య మనకు కనపడుతుంది. ఈ అధ్యాయంలో 44 నుంచి 47 వచనాల వరకు ఈ టెంపుల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి రాశారు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను, ఆయన వాక్యమును జీవితానికి మనం ప్రాకారంగా ఉంచాలి. అటు ప్రజలను లేదా ప్రాకారపు గుమ్మములను పవిత్రపరచడానికి ముందుగా తమను తాము పవిత్రపరచుకుని ప్రతిష్ఠ చేసుకున్నారు కనుక క్రీస్తు కొరకు మన హృదయాలను, జీవితాలను మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇక చివరిగా పరిచర్య గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 12వ అధ్యాయంలో 6 నుండి 8 వచనాల వరకు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మరోమారు ఈ అధ్యాయంలో నుండి ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను మీరు మనస్కరించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రాకారము, ప్రతిష్ఠిత, పరిచర్య. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసము తోడయుండి మిమ్మను నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.